హక్కుల సాధనలో బీసీల ఐక్య రాగం. జెండాలు వేరైనా అజెండా ఒక్కటి అంటూ ఢిల్లీలో సెమినార్ నిర్వహించారు. తమ హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా ఏకమై హైదరాబాద్ లో 10 లక్షల మందితో భారీ బీసీ గర్జనకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాలు సెమినార్ నిర్వహించాయి. బీసీల రాజకీయ, సామాజిక ఎదుగుదలకు సంబంధించిన పలు కీలక అంశాలపై మేధోమథనం జరిగింది. ప్రధానంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటాను కేటాయించాలని, కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల గొంతుకను బలంగా వినిపించేందుకు వచ్చే ఏప్రిల్లో హైదరాబాద్ వేదికగా 10 లక్షల మందితో భారీ బీసీ గర్జన సభ నిర్వహించాలని భేటీలో నిర్ణయించారు. సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే పార్టీలకు అతీతంగా బీసీ ఎంపీలందరితో ఒక జేఏసీ ఏర్పాటు చేసి ప్రధానిని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయాలని తీర్మానించారు. బీసీల హక్కుల సాధన కోసం ఎంపీలంతా కలిసి పోరాడాలని టీడీపీ ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం బీసీలపై దుర్వినియోగం కాకుండా సవరణలు చేయాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ పాక సత్యనారాయణ. బీసీ బిల్లు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానితో చర్చించేలా ఎంపీలందరం కలిసి ఆయన ఒప్పిస్తామన్నారు ఎంపీ బీద మస్తాన్.